పవన్కి పిఠాపురం పాఠం ఏంటయ్యా అంటే ఓ రకమైన విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి వ్యవహారం అనుకోవాలా. ఏంటంటే తను జనసేన వాళ్ళు ఎక్కడ తగలబెడుతున్నారు, ఏమైనా ఉన్నాయా తగలబెట్టడాలు? సొంత పార్టీని అమ్మలక్కలు తిట్టడాలు ఎవరైనా ఉన్నారా? లంజలు లండీలు అని తిట్టేవాళ్ళు. నిన్న చూడండి పిఠాపురంలో ఎంత పచ్చి భాష మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అనుచరులు, వర్మగారు అనుచరులు. ఎందుకు వచ్చింది అది అంటే చంద్రబాబు గారికి తెలుసు కదా పిఠాపురం నుంచినని. భీమవరం నుంచి వద్దని చెప్పారు చంద్రబాబు గారు, పిఠాపురం నుంచి పోటీ చేయమన్నారు, ఈయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అప్పుడు అక్కడ వర్మతో ముందు నుంచి కన్విన్స్ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల నుంచి పదే మీటింగులు పెడతా, 3 నెలలకోసారి వాళ్ళ పార్టీ వాళ్ళకి, నీకు సీటుకి కష్టం, నీ దగ్గర బాగాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అందులో ఓ 70% మందికి మళ్ళీ టికెట్లు ఇచ్చాడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి 30% మందిని తీసేశాడు. వాళ్ళు అందుకనే ఎక్కువ గొడవ చేయలే, ఏదో చిన్నమాటి స్టేట్మెంట్లు తప్పించి ఎక్కువ గొడవ చేయలే. ముందు వెళ్ళిపోయారు బయటికి, అంతే తప్పించి తగలబెట్టాలి ఇచ్చేలా. ఎందుకని వాళ్ళకి ముందు నుంచి చెప్తూ వచ్చారు. అట్లా చంద్రబాబు గారు పిఠాపురం విషయంలో ఎందుకు చేయలేదు? అక్కడి నుంచి పోటీ చేయించాలని ముందు నుంచి ఆయన అనుకున్నారు, పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు చివరి నిమిషంలో వచ్చి ఈయన అక్కడ హడావిడి చేసి మళ్ళీ పోటీ చేస్తే అక్కడ ఏమవుతుంది? టోటల్గా లోకల్ అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొస్తున్నారు. భీమవరంలో క్రిందటిసారి లోకల్ అన్న కారణంగానే పవన్ కళ్యాణ్ దెబ్బతిన్నారు, ఇప్పుడు అదే తీసుకొస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ తనకి ప్రయోజనం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుందా అనేది ఇప్పుడు ఆయనకు అర్థమవుతుందా అంటే ఎన్నికలు అయ్యాక తెలుస్తుంది.